ఫిఫ్త్ క్లాస్ 6th లెసన్ పెన్నేటి పాటకు సంబంధించి వ్యాకరణ అంశాలని తెలుసుకుందాము. హోరు పదాలు, వాటి అర్థాలు. హోరు శబ్దం, నినానించు నిదానించు నెమ్మదిగా, జాలు ప్రవాహం, విధారించు చీల్చుకుంటూ, ఎద హృదయం, బొక్కసం ధనాగారం, నాళ్ళు రోజులు ప్రాంతాలు, కంజర ఒక రకమైనటువంటి వాయిద్యం. అలానే వినడం, ఆలోచించి మాట్లాడడం అనే అంశం కింద పాటలను రాగయుక్తంగా పాడండి. పాట భావం సొంత మాటల్లో చెప్పండి. మీకు తెలిసిన నది, సెలయేరు, చెరువు, కాలువల గురించి మాట్లాడండి. అలానే చదవడం, వ్యక్తపరచడం అనే అంశం కింద గేయం ఆధారంగా ప్రాస పదాలను గుర్తించి రాయండి అన్నాడు. గేయం ఆధారంగా ప్రాస పదాలు పెన్న పెన్న, నీరు హోరు, జాలు వాలు, నడు తమ్ముడు. ఇవి గేయం ఆధారంగా పాఠ్యభాగంలో గేయం ఆధారంగా వచ్చినటువంటి ప్రాస పదాలు. ఇక పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. మన రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రవహిస్తున్నటువంటి నదులలో నాగావళి ముఖ్యమైన నది. ఇది ఒడిశా రాష్ట్రంలో ప్రారంభమవుతుంది. నాగావళి నది మీద తోటపల్లి, నారాయణపురం వద్ద నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించారు. శ్రీకాకుళం దగ్గరలోని కళ్ళపల్లి వద్ద నాగావళి బంగాళాఖాతంలో కలుస్తుంది. శ్రీకాకుళం పట్టణ ప్రజలు ఈ నది ద్వారా తాగునీటి అవసరాలు తీరుతూ ఉంటాయి. ఇక ప్రశ్నలు. నాగావళి నది ఏ ప్రాంతానికి చెందినటువంటిది? నాగావళి నది ఒడిశా ప్రాంతానికి చెందినటువంటిది. నెక్స్ట్, నాగావళి నది ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది? నాగావళి నది శ్రీకాకుళం దగ్గర కళ్ళపల్లి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్, నదుల వలన మనకు కలిగే ఉపయోగాలు ఏమిటి? నదుల వలన తాగునీరు మరియు సాగునీరు అనేటువంటివి అన్నీ కూడాను ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక క్రింది లేఖను చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. పత్రికా సంపాదకులకు నమస్కారం. గూటాల 3/1/2020 అంటే 2020. మా ఊరు అడవికి దగ్గరగా ఉంటుంది. పక్కనే గోదావరి నది. ఈ మధ్య రహదారుల విస్తరణ కోసమని పెద్ద పెద్ద చెట్లను నరికేశారు. గోదావరిలో నానా చెత్తా చెదారం వేసి కలుషితం చేస్తున్నారు. ఇలా విచక్షణ లేకుండా పర్యావరణాన్ని పాడు చేస్తే భవిష్యత్ తరాలకు తాగడానికి స్వచ్ఛమైన నీరు దొరకదు, పీల్చడానికి స్వచ్ఛమైన గాలి ఉండదు. అడవులు, నదులు రక్షణ మన జీవన విధానంలో భాగం కావాలి. దీనికి అందరూ బాధ్యత వహించాలి. దీన్ని పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. కృతజ్ఞతలతో ఇట్లు అభిరామ్. ఇప్పుడు దీని మీద మనము ప్రశ్నలు తయారు చేయాలి. ఫస్ట్ ప్రశ్న, వాళ్ళు ఊరు దేనికి దగ్గరలో ఉంది? వాళ్ళ ఊరు దేనికి దగ్గరలో ఉంది? సెకండ్ వన్, ఊరికి దగ్గరలోకి ఏ నది ప్రవహిస్తుంది? థర్డ్ వన్, జీవన విధానంలో ఏది భాగం కావాలి? ఫోర్త్ వన్, పర్యావరణాన్ని పాడు చేస్తే ఏం జరుగుతుంది? నెక్స్ట్, పదజాలం. కింది గేయ వాక్యాలు చదవండి. పదజాలం అంశం కింద కింది గేయ వాక్యాలను చదవండి. ఏది కృష్ణ, ఏది కృష్ణ, ఏది కృష్ణవేణి. ఇదే కృష్ణ, ఇదే కృష్ణ, ఇదే కృష్ణవేణి. కృష్ణను కృష్ణవేణి అని అంటారు. ఇలాగే గోదావరిని గౌతమి అని, గంగను భాగీరథి అని కూడా అంటారు. వీటిని ఉపయోగించి మీరు గేయాలు రాయండి. ఏది గౌతమి, ఏది గౌతమి, ఇదే గౌతమి, ఇదే గౌతమి. ఏది గోదావరి, ఇదే గోదావరి. ఏది గంగా, ఏది గంగా, ఏది భాగీరథి. ఇదే గంగా, ఇదే గంగా, ఇదే భాగీరథి. ఈ విధంగా రాయాలి.
నెక్స్ట్ స్వీయ రచన అనే అంశం కింద కింది ప్రశ్నలకి జవాబులు రాయండి అని కొన్ని ప్రశ్నలు ఇచ్చాడండి. అదేవిధంగా సృజనాత్మకత అనే అంశం కింద కింది గోడ పత్రికను చదవండి. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. గ్రామ ప్రజలారా జాగ్రత్త పడండి. నీటిని పొదుపుగా వాడండి. నీటి వృధాను అరికట్టండి. నీరు మన ప్రాణాధారం. ప్రతి నీటి చుక్క విలువైనది. నీటిని పొదుపుగా వాడుకుందాం. మన అవసరం మేరకు మాత్రమే నీటిని వినియోగిద్దాం. నీరు ఎక్కడైనా పంపుల ద్వారా, కుళాయిల ద్వారా వృధా అవుతుంటే వెంటనే మున్సిపాలిటీ, పంచాయతీ వారికి తెలియజేయండి. కుళాయి నీరు వదిలేసి పనులు చేయకండి. బకెట్లో పట్టుకొని నీటిని వాడండి. వాడుకున్న నీటిని మొక్కలకు మళ్లించండి. గ్రామ పంచాయతీ, రావులపాలెం. నెక్స్ట్, నేడు ప్లాస్టిక్ సంచుల వల్ల కాలుష్యం పెరుగుతుంది. దానికి బదులుగా కాగితం, జనపనార సంచులు వినియోగింపు అవసరాన్ని తెలియపరుస్తూ ఇదే విధంగా గోడ పత్రికను తయారు చేయండి అని ఇచ్చారు. ఇప్పుడు మనము ఈ గోడ పత్రికను ఎలా తయారు చేయాలి అన్నది ఒకసారి చూద్దాం. ప్లాస్టిక్ సంచుల గురించి. ప్లాస్టిక్ సంచులు నివారిద్దాం, కాలుష్యాన్ని అరికడదాం. ప్లాస్టిక్ సంచులు ప్రాణహానికి కారణమవుతున్నాయి, వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి. తెలిసి తప్పు చేస్తున్నాం, భవిష్యత్ తరాలకు ముప్పు తెస్తున్నాం. మట్టిలో కలిసిపోయే కాగితపు సంచులు వాడదాం, కాలుష్యం నివారిద్దాం. జనపనార సంచులు ఉపయోగిద్దాం, జగతికి మేలు చేద్దాం. చేతి సంచులు వాడదాం, భూమికి చేతనైన సాయం చేద్దాం. ఇట్లు గ్రామ పంచాయతీ, రావులపాలెం. ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, భాషాంశాల కింద కింది వాక్యాలు చదవండి. గీత గీసిన పదాలని గమనించండి. ఇక్కడ చందన్ కథల పుస్తకం చదివాడు, చందన్ కథల పుస్తకం చదువుతున్నాడు, చందన్ కథల పుస్తకం చదువుతాడు. దీనిలో ఏవేవి ఎక్కడున్నాయి అన్నది గమనిద్దాం. పై వాక్యాల్లో మొదటి వాక్యంలో చదివాడు అనే పదం జరిగిపోయినటువంటి పనిని సూచించే క్రియాపదం. రెండవ వాక్యంలో చదువుతున్నాడు అనే పదం జరుగుతున్న పనిని సూచించే క్రియాపదం. మూడవ వాక్యంలో చదువుతాడు అనే పదం జరగబోయే పనిని సూచించే క్రియాపదం. అంటే వాక్యాలలో కాలాలను బట్టి క్రియాపదాలు, రూపాలు మారుతూ ఉంటాయి. క్రియాపదాలను వాక్యంలో వాడినప్పుడు అవి పై వాక్యాల వలె కాలాలను తెలుపుతూ ఉంటాయి. కాలాలను 3 విధాలుగా విభజించవచ్చు. అవి జరిగిపోయిన కాలం, ఇంతవరకు మీరు చదివిన పాఠాల ఆధారంగా కింది పట్టికను పూరించి వాటిలో వాక్యాలని రాయండి అని ఇచ్చారు. ఇప్పుడు భూతకాల పదాలు చూద్దాం. జీవనం, జీవం పోశారు, మలిచినావు. ఇవి రెండు కూడాను భూతకాల పదాలు. జీవం పోశారు అన్నది వారు కళలకు జీవం పోశారు అని చెప్పుకోవచ్చు. మలిచినావు అన్నది అంటే మనిషిని మనిషిగా మలిచినావు అని చెప్పుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడాను భూతకాలానికి సంబంధించినటువంటి పదాలు. నెక్స్ట్, వర్తమానకాల పదాలు. చేస్తున్నాయి, పారుతున్నాయి, ఇంకా వేస్తున్నాడు, తింటున్నాడు, ఇలాంటివన్నీ కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం 2 వాక్యాల గురించి చెప్పుకుందాం. చేస్తున్నాయి, రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి. పారుతున్నాయి, కొన్ని నీటి పాయలు పారుతున్నాయి. వేస్తున్నాడు, సూర్య దానికి తాళం వేస్తున్నాడు. నెక్స్ట్, భవిష్యత్ కాల పదాలు. చేస్తారు, ఎగిరిపోతుంది. చేస్తారు, వీటిని ముఖతః పారాయణం చేస్తారు. ఎగిరిపోతుంది, కాసేపు అయితే అదే ఎగిరిపోతుంది. ఇలాంటివన్నీ కూడాను భవిష్యత్ కాలానికి సంబంధించినవి. నెక్స్ట్, ధారణ చేద్దాం అన్న అంశం కింద పద్యము. సాధువులకు జంతువులకు బాధలు గావించు కలుల భంజింపని రాజూదము నాయుస్వర్గ శ్రీధనములు వీగిపోవు సిద్ధము తల్లి. భావం: తల్లి, సాధు జంతువులను బాధించి వేధించే దుర్మార్గులను రాజైన వాడు తప్పక శిక్షించాలి. ఆ విధంగా శిక్షించకుండా ఉపేక్షించిన అధముడైనటువంటి రాజు జీవితం, ఆయుష్, ఐశ్వర్యం అన్నీ వ్యర్థం అనే మాట నిజము. ఇది పోతన యొక్క నీతి కావ్యము. సో టీచర్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.